చదివి ఒక నిమిషం ఉండిపోయింది ఇది. హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఆయన తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. స్తోత్రం. ఆయన వాక్యం దేవుడు గురించి ప్రార్థన చేయమంటారండి. చేయండి అమ్మా, మీరే ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. ఓకే ఓకే. ఏంటండి జరిగించినట్లుగా ఏంటండి వాగ్దానము ఇంకా మిగిలి దినాల్లో మనందరి జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో నెరవేర్చబడినట్లుగా చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, పావనుడా, గనుడా, మీకు వేలాది వందనాలు, వేల కొలది కోట్ల కొల స్తోత్రాలు స్తుతులు నాయన. ఇప్పటివరకు కూడా పాటల ద్వారా మహిమ పొందిన దేవ, ప్రార్థన ద్వారా మహిమ పొందిన దేవ, మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన. ఈ వాగ్దానము నాయన అందరి హృదయాల్లో, అందరి కుటుంబాల్లో కూడా నాయన మేలు జరిగేటట్టు కూడా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నాయన. ఎల్లప్పుడు మీరు మాతో ఉండి, మాలో ఉండి, మమ్మల్ని ఈ వాగ్దాన ప్రకారం నెరవేర్చి సహాయం చేయమని నా ప్రభు, నా ప్రియ రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థన చేయించు వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. అద్వితీయ సత్యదేవుడు, నిత్య జీవమునకు మార్గమై ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారు జననము, సర్వలోక ధ్యానము, పిల్లలు పెద్దలు ఉత్సాహ సంతోషములతో దేవుని యందు ఆనందిస్తున్నారు, సువార్తమానము ప్రకటించారు. వేడుకను, పండుగను, క్రిస్మస్ పర్వదినమును ఘనముగా జరుపుకున్నారు. అందరికీ పరలోకపు ఆశీర్వాదములు ధారాళముగా అనుగ్రహించబడును గాక. అయితే ఇశ్రాయేలులో అనేకులు పడుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా క్రీస్తు ప్రభుల వారి జననం. అనేకులు పడుటకు లేచుటకు. క్రిస్మస్ లో లేదు రక్షణ, ఈస్టర్ లో లేదా గుడ్ ఫ్రైడేలో, శిలువ మరణములో కలదు రక్షణ అనే ఒక వివాదాస్పదమైన గుర్తు. వీళ్ళారా, మీడియా అత్యంత ప్రభావం చూపుతున్న ఈ కడవరి దినాలు, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్లు, అనేకమైన సందేశాలు. క్రీస్తు జన్మ శుభాకాంక్షలు, హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ తర్వాత వెంటనే న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి విష్ యూ ఏ హ్యాపీ ప్రాస్పరస్ బ్లెస్డ్ న్యూ ఇయర్. చాలా మంచి సందేశాలు, 1, 10, 100 ఎన్నో అందుకున్నాం. ఆ పంపించిన వారందరికీ శుభము కలుగును గాక. అయితే ఒక వివాదాస్పదమైన సందేశం ఒకటి వచ్చింది. అదేమిటంటే క్రిస్మస్ లో రక్షణ లేదు. క్రిస్మస్ అనగా యేసు జననం. క్రిస్మస్, వాట్ ఈస్ ద రియల్ మీనింగ్? క్రిస్మస్ యొక్క
సూటి అయిన భావం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రీస్తు ఆరాధన. క్రీస్తు ఆరాధన. సంఘము, ఆది సంఘము అపోస్తల కార్యములు 2:42 ద్వారా కట్టబడి విస్తరించి వ్యాపించిన సంఘం. చదువుదామా ఒకసారి అపోస్తలు కార్యములు 2:42. మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సహవాసమందు, బోధ యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ప్రార్థన చేయుట. These were the 4 pillars. నిదానించి చూచితిమో, తాకితిమో, వింటిమో, దానితో గూర్చినది. అపోస్తలుల బోధ సంఘ నిర్మాణంలో ఎందుకు ప్రామాణికం అంటే, వారు ప్రభుల వారితో ఉన్నారు. వారు ప్రభుల వారితో ఉన్నారు. వారి సహవాసము ప్రభుల వారితో ఉండెను. వారి జీవనము ప్రభుల వారితో ఉండెను. వారు ప్రభుల వారితో నడుచుచుండిరి. వారు ప్రభుల వారి బోధనను వినుచుండిరి. వారే మనకు ప్రత్యక్ష సాక్షులు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, FIR. క్రీస్తు లోకంలో జన్మించాడని 2000 సంవత్సరాల తర్వాత ఉన్న మనకు ఎలా నిదర్శనము, రుజువు? అపోస్తలుల బోధ, అపోస్తలుల ప్రకటన, అపోస్తలుల సాక్ష్యం. వారు యేసయ్యతో ఉన్నారు. యేసయ్యను చూచారు. యేసయ్య మాటలు విన్నారు. అద్భుతములు, ఆశ్చర్యములు, కార్యములు జరుగుతున్నప్పుడు వారు సాక్షులుగా ఉన్నారు. మేము కన్న వాటిని, విన్న వాటిని ప్రకటించకుండా ఎలా ఉండగలము అన్నారు. కఠినమైన నిబంధనలు వారికి పెట్టినప్పుడు, ఈ నామమును గురించి ప్రకటించకూడదు, ఈ నామమును ఉచ్చరింపకూడదు, యేసు నామమును అని అప్పటి పెద్దల ద్వారా కఠిన నిబంధనలు. కొరడా దెబ్బలు, హెచ్చరికలు, బందీఖానలు వారిని ఆపలేకపోయినాయి. మేము చూచిన వాటిని, కన్న వాటిని అనగా చూచిన వాటిని, వినిన వాటిని, ఆ జీవవాక్యము ఆయనను లేకుండా చేసామనుకుంటున్నారు మీరు. మీరు తెలియకనే చేసితిరి. అయితే దేవుడు ఆయనను లేపెను, అందుకు మేము సాక్షులము. ఇది అపోస్తలుల బోధ, ప్రచారం. మీరు ఆయన శిలువకు కొట్టితిరి, అయితే మీరు తెలియకనే చేసితిరి. జీవ ప్రదాతను చంపుచున్నామని, తిరిగి లేచువానిని అంతమొందిస్తున్నామని మీకు తెలియలేదు. మీకు తెలియకనే చేసితిరి. అయినను దేవుడు ఆయనను లేపెను, ఆయన మృత్యుంజయుడయ్యను. మొదట చెప్పిన ప్రకారము 3వ దినమున తిరిగి లేచెను. ఆ లేచిన వానికి మేము సాక్షులము. మాతో మాట్లాడినాడు, మాతో కలిసి భోజనం చేశాడు. 3.5 సంవత్సరాలు చెప్పిన అనేకమైన సంగతులను మరలా మాకు జ్ఞాపకం చేశాడు. మేమందరం చూస్తుండగా మరల తిరిగి వస్తానని చెబుతూ పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు. వీటన్నిటికీ మేము సాక్షులము. ఈ 2000 సంవత్సరాలుగా విన్న వారందరూ, వాక్యం చదువుతున్న వారందరూ ఆ ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యమును నమ్ముట ద్వారా విశ్వసించి యేసునందు రక్షణ పొందుకొని దేవుని పిల్లలై పరలోక రాజ్య ప్రతిబింబమైన సంఘములో చేర్చబడుతున్నారు.
అపోస్తలుల బోధ ద్వారా. వారు సహవాసముగా కూడుట మానలేదు. ఫెలోషిప్, ద టీచింగ్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ద ఫెలోషిప్, బ్రేకింగ్ ద బ్రెడ్ అండ్ ప్రేయింగ్ వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయుట. ప్రార్థన చేయుటకు కూడుకున్నప్పుడెల్లా రొట్టె విరుచుట. రొట్టె విరుచుటకు వస్తున్న వారందరూ ఏక మనసు కలిగిన ఏకత్వము, ఐక్యత, ఏకతత్వముతో కలిగిన ఫెలోషిప్, అరమరికలు లేని సహవాసం, అనుమానాలు లేని సహవాసం. ఈ సహవాసపు ముఖ్యోద్దేశము అపోస్తలుల బోధ. సంఘము కట్టబడింది. అయితే ప్రియులారా, మరణానంతరమే, ప్రభుల వారి సిలువకు పుట్టబడుట తర్వాతే ఇదంతా జరిగింది. కానీ ఆయన జన్మించుటలో, రక్షణకర్త యొక్క జననములో రక్షణ లేదా? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. ఎస్, నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు, అంటే ససదిశలు లేకుండా, అనుమానాలు లేకుండా, సంశయమే లేకుండా, టోటల్ ట్రస్ట్, పూర్ణ అంగీకారము, ఇక అనుమానమే లేకుండా హృదయపూర్వకముగా అంగీకరించవలసిందే. ఏమని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చుట. ఎప్పుడు వచ్చుట? సిలువలోన, జననములోన, కలువరి కొండ మీదన, బేతలేము పురమందున. ఎలా విడదీస్తాము? జననంలో రక్షణ లేదని, మరణంలోనే రక్షణ ఉన్నదని. పాపులను రక్షించుటకు వచ్చినవాడు పుట్టాడు. పాప పరిహారకుడు, ఉద్ధారకుడు జన్మించాడు. జన్మించకపోతే మరణం ఎలా సంభవిస్తుంది? మనుషులు ఒక్క మారు జన్మించవలెను, మనుషులు ఒక్క మారు మరణించవలెను. దిస్ ఈజ్ ద ఫిలాసఫీ. మనము హెబ్రీ పత్రిక 9లో చదువుతాం. మనుషులు ఒక్క మారే మృతి పొందవలెనని నిర్ణయించబడింది. ఆ ఒక్క మారు మృతి చెందవలనంటే ఒక మారు లోకంలో జన్మించాలి. జన్మించకుండా మరణం ఎలా సంభవము? పుట్టుక లేకుండా గిట్టుట ఎలాగా? అయితే ఒక వివాదాస్పదమైన గుర్తు, ఒక డిబేటబుల్ సైన్ మాట్లాడుకుంటారు. ఇది సిమియోను ద్వారా ప్రవచనం చెప్పబడింది. అనేకులు పడుటకు లేచుటకు, ఇశ్రాయేలులో ఒక రాతిని నియమించిన వాడు. తట్టుకుంటారు, అనేకులు పడతారు. ఎవరి మీద ఈ బండ పడునో వారిని నలగగొట్టును, ఎవరు ఈ బండ మీద పడుదురో వారిని లేవనెత్తును, రక్షించును. ఇదొక వివాదాస్పదమైన బండ. ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో జలములను త్రాగి వారిని దాహం తీర్చిన బండ. చూస్తే గరుకు గరుకు బండ, కానీ మాటలాడితే నీరిచ్చును, జీవజలములనిచ్చును. చూస్తే సిలువలో వికారమైన రూపము, సుకుమారమేమీ లేకుండెను. ద్రాక్షావల్లిని అనెను. ద్రాక్షావల్లి చెట్టు దగ్గరికి సమీపముగా వెళ్ళి చూస్తే, ద్రాక్ష తోటల్లో వెళ్ళి చూడటం జరిగింది. పోలవరం దగ్గర ఒక మిత్రుడు ఉన్నాడు, దేవుని సేవకుడు, ఆంధ్రేయ గారని. కొన్ని సంవత్సరాల క్రితము బృందముగా వెళ్ళి ఆ అరణ్య ప్రాంతం, అడవులే అవన్నీ, ఆ పోలవరం పరిసర ప్రాంతాలు, ఒక వారం రోజులు ఆ పల్లెల్లోనికి వెళ్ళి
ప్రతి ఇంటింటా వెళ్ళి ప్రార్థనలు చేసి సువార్త ప్రకటించి రావటం జరిగింది. ఆంధ్రేయ గారి ఇంటిలో గుమ్మమును ఆనుకొని ఒక ద్రాక్ష చెట్టు పెట్టుకున్నారు వాళ్ళు. అప్పుడే అది పూత పూసింది, చిన్న చిన్న గెలలు వేస్తోంది. అయితే దాని చెట్టు దూరం నుంచి చూస్తే ఆ పూత ఆ పిందెలు వేసే సమయంలో ఎంతో చూడముచ్చటగా ఉంది. లుకింగ్ సో బ్యూటిఫుల్, చాలా కన్నులకు ఇంపుగా ఉంది. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ చెట్టు కాండము ఎడమ చేతి పక్కన ఉంటది. చూస్తే అదొకలాగుంది. వేరే చెట్టుల కాండాలు పట్టుకోవటానికో చూడటానికో ముచ్చటగా ఉంటాయి. కానీ ద్రాక్ష చెట్టు కాండము నలుపు నలుపు చారలతో వికారముగా, పట్టుకోవటానికి కూడా ఇష్టం లేకుండా, సుకుమారం ఏమీ లేకుండా ఉన్నది. ద్రాక్ష చెట్టు నేను, ద్రాక్ష వల్లిని. ఫలములు ఫలించిన తర్వాతే, ఫలములను వైపు ఆకర్షించబడితేనే ద్రాక్ష వల్లి సొగసు. కానీ ఆ చెట్టు ఉనికిని చూస్తే అది ఒక కర్ర ముక్కగా కూడా దేనికి పనికిరాదు. చూడటానికే ఇష్టం అనిపించలేదు. కానీ అది ఫలించే ద్రాక్షావల్లి. ఆయన యందు నమ్మిక ఉంచిన మనమందరము తీగలము. తీగలకే గెలలు కాస్తాయి. ద్రాక్ష గెల కాయాలంటే తీగలోనే. ఆయన వల్లి అయితే నేను తీగ, ఆయన ద్రాక్ష వల్లి అయితే మనందరము తీగలము. మనము బహుగా ఫలించవలనని ద్రాక్ష వల్లి తన కాండంలోని సారమంతటిని, గ్రహించిన సారమంతటిని, జీవమంతటిని తీగల ద్వారా మన గెలలలోనికి పంపిస్తాడు. అయితే జననము రక్షకునిగానే, రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చెను. 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము 14 నుండి కూడా చదవండి అమ్మా. శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షిస్తున్నాను. 1 తిమోతి పత్రిక 3:14, 15, 16. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమును స్తంభమును ఆధారమున ఉన్నది. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆమేన్. ఇది రక్షకుని గూర్చిన సంఘములలో జనులు నేర్చుకొని ప్రవర్తించవలసిన విధానము, క్రమము. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద చర్చ్. సంఘములో, జీవము గల దేవుని సంఘములో ఇలా జరగవలెను. ఏమి జరగవలెను? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి జన్మించెను. జననమును ధ్యానించాలి. ప్రశ్నిస్తున్నారు, వివాదాస్పదమైన గుర్తుగా డిబేటులు అడుగుతున్నారు. జననము ఉన్నదా బైబిల్లో? ఉన్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి లూకా సువార్త 1-2 అధ్యాయాలన్నీ క్రీస్తు జననమే. మరి సంఘములు, మొదటి సంఘములో పాటించిరా? ఇదిగో పౌలు గారు చెప్తున్నారు, తిమోతికి చెప్తున్నాడు. జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. పాపులను రక్షించటకు క్రీస్తు యేసు వచ్చెను అన్నమాట పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. వితౌట్ ఎనీ డౌట్ సంఘ బిడ్డలందరూ నమ్మాలి, అంగీకరించాలి. పాపులను రక్షించటకు క్రీస్తు జననము. ఇప్పుడు సంఘములో ఈ సంగతులన్నీ జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో, క్రీస్తు జన్మము ఎలాగూ ధ్యానించవలెనో, క్రీస్తు పరిశుద్ధ జీవితమును, క్రీస్తు 3.5 సంవత్సరాల పరిచర్య అంతా సంఘములో ధ్యానించవలెను
అని ఈ సంగతులను వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘము ద్వారానే క్రీస్తు జనన మరణ పునరుత్థానముల ద్వారా విశ్వసించుట ద్వారా కట్టబడిన సంఘము ద్వారానే సత్యము అనే ఒక భవనము కట్టబడుతుంది. సత్యమునకు స్తంభములు, ఒక సత్యమైనటువంటి సార్వత్రిక సంఘం అనే పరలోక రాజ్య ప్రతిబింబము, దేవుని రాజ్యము అనే ఒక రాజ్యము కట్టబడుట కొరకు స్తంభము సత్యము, పునాదులు గలది. పునాదుల మీద, బేస్మెంట్ మీద పిల్లర్లు కట్టినట్టుగా కాకినాడలో పునాదులు వేసి చిన్న రేకుల షెడ్ వేసుకుందాం అనుకున్నారు పాస్టర్ గారు లాజర్ గారు. కానీ పిల్లర్లు వేసి స్లాబ్ వేసుకున్నారు. చూడండి, పిల్లర్లు లేకుండా ఉట్టి పునాది మీదే మట్టి గోడలు కట్టి రేకులు వేసుకుంటే, షెడ్ వేసుకుంటే కాకినాడ ప్రాంతంలో వచ్చే ఒకానొక భయానకమైన తుఫానుకు 1-2 ఏడాదిలోనే పడిపోతుంది. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని దాసుడు ఇంత భారం నేను భరించలేనని భయపడ్డాడు. అయితే భయములెల్ల బాపువాడు తోడై ఉండి అద్భుతమైన కార్యమే చేసి పిల్లర్లు వేయించి తర్వాత గోడల పనులు చేసుకుందాం దాసుడా, పైకప్పు వేసేయి, స్లాబ్ వేసేయి, అందులోనే ఈ సంవత్సరం క్రిస్మస్ ఆరాధన జరిపించు, రాబోయే దినాల్లో పటిష్టమైన గోడలు కట్టుకుందాం, మంచి దిట్టమైన పటిష్టమైన భవనము లేపుదాం అని దేవుడు అద్భుతమైన కార్యం చేసినట్టుగా సంఘం అనే స్తంభము దేవుని సత్య రాజ్య స్థాపనకు మూలము. సంఘము ద్వారానే ఇక దేవుడు పనులు చేస్తాడు. సంఘము ద్వారా కాకుండా సంఘములకు వేరై, యేసుకు వేరై, నాకు వేరై మీరేమీ చేయలేరని చెప్పిన యేసు వలె ఆయన జనన మరణ పునరుత్థానముల ద్వారా విశ్వసించిన వారి సమూహం సంఘముగా కూర్చబడి ఆ సంఘము ద్వారానే సమస్తము చేస్తాడు. ఇప్పుడు ఆ సంఘమునకే ప్రవచనాలు, ఆ సంఘమునకే దర్శనాలు, ఆ సంఘమునకే సువార్త ప్రకటించే అధికారము, అభిషేకము, ఆధిక్యత. ఇప్పుడు ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. మర్మము కూడా సంఘమునకే విప్పబడింది. దేవదూతలకు ఎందుకు దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు అర్థమే కాలేదు. ఎందుకు దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు? వారికి ఒకరి తర్వాత ఒకరికి, ఒక సందర్భం తర్వాత మరొక సందర్భము, ఒక కాలములో ఒక ప్రవచనము, మరొక కాలంలో మరొక ప్రవచనము ప్రవక్తలందరికీ ఇచ్చు కూడా అప్పుడప్పుడు దూతలకు కూడా ఇచ్చి పంపిస్తున్నాడు. దానియేలు యొద్దకు గబ్రియేలు, జకర్యా యొద్దకు గబ్రియేలు, మరియ యొద్దకు గబ్రియేలు, యోసేపును సమాధానపరచుటకు గబ్రియేలు, శిశువును తీసుకొని ఐగుప్తునకు పోవుటకు గబ్రియేలు, ఐగుప్తుల నుంచి మరల తన కుమారుని పిలుచుటకు గబ్రియేలు. అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన యెషయా, మీకా, మలాకీలు, ఇర్మియాలు అయినా ప్రవక్తల ప్రవచనములతో పాటు దూతల ప్రకటనలు. అయితే దేవుని సంకల్పము స్పష్టము. సంఘము కట్టబడాలి. విమోచింపబడిన సంఘం, స్వరక్తనిచ్చి యేసు సంపాదించిన సంఘము, సంఘము స్థాపన జరగాలి. దేవుని ఉద్దేశాలన్నీ సంఘములో నెరవేరాలి. ప్రాచీన కాలం నుండి పలకబడిన పరిశుద్ధుల నోట పలకబడిన ప్రతి ప్రవచనము యేసు నామములో ఆమేనన్నట్టు సంఘములో నెరవేరాలి. సంఘములో చేరిన వారికే. సంఘమే సత్యమునకు అనగా ఆది కాలం నుండి పలకబడిన దేవుని సత్యవాక్కులకు స్తంభము. సంఘమే. ఈ సంఘము అపోస్తలుల బోధ ద్వారా, ఈ సంఘము అపోస్తలుల బోధనను అంగీకరించిన వారి, ఇప్పుడు పౌలు గారు రాస్తున్న ఈ మాటలను అంగీకరించిన వారి సహవాసము ద్వారా, ఫెలోషిప్ ద్వారా ఈ సంఘము కూడుకుంటున్నప్పుడల్లా ఆయా స్థలముల యందు రొట్టె విరవాలి. వీళ్ళారా, నిన్న నాకు ధ్యానిస్తూ ఉన్నాను, దేవుడు ఒక గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఫ్లాష్, ఒక వెలుగు వంటి మర్మమును ఓపెన్ చేశాడు నా హృదయంలో. అది ఎందుకు? క్రిస్మస్ అయిపోతున్న గడియల్లో, అనగా 25 ఉదయకాల ఆరాధనలు అయిపోతున్నాయి.
మధ్యాహ్నం నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యము నాకు దేవుడు విడుదల చేశాడు. క్రిస్మస్ లో కేకులు కట్ చేయకూడదట. దేవుని ఉద్దేశము క్రిస్మస్ కేక్ కట్ చేయకూడదు. సంఘం ఏం చేయాలి? రొట్టె విరవాలి. రొట్టె విరవాలి. సహవాసముగా కూడుకుంటారు కదా క్రిస్మస్ ఆరాధనల కొరకు. అప్పుడు బల్లారాధన జరిపించాలట. రొట్టె విరవాలట. రొట్టె విరవాలి. ఇది అపోస్తుల కార్యము 2:42 చేసినదే సత్యమునకు స్తంభము, ఆధారము, దేవుని చిత్తానుసారమైన సంఘ నిర్మాణము. ఎడతెగక ప్రార్థనలు చేయాలి. రొట్టె విరవాలి. అపోస్తులు బోధించాలి. సహవాసములో రొట్టె విరవాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇది సంఘము. ఈ సంఘమునకు పరలోకమంతా ఓపెన్. పరలోకంలో ఉన్న దీవెన ఆశీర్వాదములు, గొప్ప మేలులు, ప్రత్యక్షతలన్నీ సంఘమునకే. సార్వత్రిక సంఘము. ప్రియులారా, నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుగా ప్రత్యక్షుడయ్యను. ఎప్పుడు? మరణములోన, జననములోన. జనన మరణము పునరుత్థానము లేకుండా సంపూర్ణ సువార్త ఉన్నదా? ఎవరైనా మారుతారా? యేసు జన్మించిన విధము ఎందుకు ఇవ్వబడింది సంఘమునకు? అపోస్తులు ఎందుకు రాసి పెట్టారు? ఎలా పుట్టాడు? స్త్రీకి ఒకడు ఎలా పుడతాడు? పరిశుద్ధాత్మ వలన ఒక కన్యక ఎలా గర్భవతి అయింది? ఆమె ఎందుకు ఒప్పుకున్నది? అభ్యంతరం ఏమి చెప్పలేదా? నాకు ఇది ఎలాగూ సాధ్యం అన్నదా? మరి సాధ్యం కానిది ఎలా సాధ్యమైంది? ఎలాగ అంగీకరించింది? ఆ నీతిమంతుడు ఎందుకు విడిచిపెట్టలేదు? విడిచిపెడదాం అనుకున్నాడు కదా. ఇదంతా, ఈ కథాసుదంతా వినిపిస్తేనే రక్షకుని గూర్చిన ఆ హృదయములో ప్రకంపనలు మొదలవుతాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ సేవియర్ అనుకుంటారు. అయితే ఏమైంది? ఆయన చెప్పిన బోధలు, ఆయన పరిశుద్ధ జీవితము, ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు. చనిపోయిన వారిని కూడా లేపాడా? లేపాడు. 1 గంటలో లేపాడా? 1 దినములో లేపాడా? కుళ్ళిపోయిన 4 రోజుల శవమును లాజరును కూడా లేపాడు. ఆయననే తిరిగి లేచానా? ముందు చెప్పినట్టుగా ఆయననే తిరిగి లేచను. లేచినట్టుగా ఎవరైనా ఉన్నారా చూచిన వారు? ఇదిగో అపోస్తులు ఉన్నారు. 500 మందికి పైగా ఆయన కనిపించారు. లేచిన తర్వాత చనిపోయినప్పుడు పెట్టబడిన శవం వలనే అదే శరీరాకారంతో ఉండేనా? అదే శరీరాకారంతో ఉండెను. గాయములు కలిగి ఉండెను, దప్పిక కలిగి ఉండెను, ఆకలి కలిగి ఉండెను. రొట్టె భుజించిన వారితో. ఎముకలుండెనా? పిశాచులకు ఎముకలు ఉండవంటారు, ఆత్మలు అంటారు. ఆయన పిశాచి కాదు, ఆత్మ కాదని నిరూపణ అయ్యాను. ఆయన పక్కలో బల్లెపు పోటు కోయబడిన గాయము, తెరవబడిన గాయం ఉండెను. ఆయనకు ఎముకలు కూడా ఉండెను. ఆయనే సశరీరుడుగా ప్రత్యక్షమైన వాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది రక్షకుని సత్యము. ఈ సత్యమునకు స్తంభము, పునాది సంఘము. ఈ సంఘము అపోస్తుల బోధ ద్వారా, సహవాసము ద్వారా, రొట్టె విరుచుట ద్వారా, ఎడతెగక ప్రార్థన చేయుట ద్వారా. దీస్ ఆర్ ద యాక్టివిటీస్ టు ఫాలో. ఈ కార్యములు జరుగుతుండవలెను సంఘములో. ఈ కార్యములే జరుగుతుండవలెను. ఇదే సత్యమునకు స్తంభమైన సంఘము. ఈ సంఘము ద్వారానే దేవుడు సర్వమును జరిగిస్తాడు ఇక మీదట. ఈ సంఘము స్థాపనకు మునుపు ప్రవచనముల ద్వారా, దేవదూతల ద్వారా. ఈ సంఘము కట్టబడిన తర్వాత ఇక ప్రవచనములైన, దేవదూతల దర్శనములైన సంఘములోనే. సంఘమే నిర్ధారించాలి. సంఘమే సత్యమునకు స్తంభము. క్రీస్తు జనన మరణ పునరుత్థానములను ధ్యానించవలెను, ప్రకటించవలెను. జననములో రక్షణ ఉన్నది, జీవితంలో రక్షణ ఉన్నది. చనిపోయిన వారు ఎలా లేస్తారు? యేసు చచ్చిన తర్వాత లేపవలసి ఉండెను లాజరును. చావక ముందు ఎలా లేపెను? కుష్ఠరోగులను ఎలా శుద్ధులుగా చేశాను? ప్రధాన యాజకులు, లేవీయులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేక మంది ఉన్నా ఒక్కరికి కూడా స్వస్థత చేకూర్చలేకపోయిరే.
మరి ఈయన వచ్చి ఎందుకు ఇంకా మరణము పొందక మునిపే, సిలువకు ఎక్కక మునిపే అనేకులను మృతులను సైతము లేపెను, రోగులను శుద్ధులుగా చేసెను, గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చెను, గుడ్డి వారికి కన్నులు ఇచ్చెను, మూగవారి నోరు తెరిచెను, కుష్ఠరోగులను స్వస్థపరిచెను. రక్షకుడు, విమోచకుడు, స్వస్థత గలవాడు, రక్షణ గలవాడు, పుట్టుకలోనే రక్షణ గలవాడు. ఎందుకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చూచి తరించిరి? ఎందుకు సిలువ నాడు రాలేదు? ఆ జ్ఞానులు వస్తే సిలువకెక్కిన నాడు రావాల్సి ఉండెను. సిలువలోనే, మరణములోనే రక్షణ అయితే సార్థకమైతే. కానీ రక్షకుని జననములో కూడా రక్షణే. గొర్రెలకు ఎప్పుడు రక్షణ వచ్చింది? గొర్రెలకు ఎప్పుడు రక్షణ వచ్చింది? పరలోక సైన్య సమూహము ప్రకటించిన సువార్త మనం విని వచ్చి చూచి తరించి రక్షణ పొంది పాటలు పాడుతూ తిరిగి వెళ్ళిరి. రక్షకుని జననములోనే రక్షణ. రక్షకుని జనన ఉద్దేశమే రక్షక అవతారము. ఆయన వారి పాపముల నుండి తానే వారిని విడిపించిన కనుక ఆయనకు యేసు అనే పేరు. పాపముల నుంచి విడిపించుటకు పుట్టినవాడు. పుట్టుకలోనే పాపముల నుంచి విడిపించాడు అనేక మందిని. కాబట్టి ప్రియులారా, ఆయన జననము, ఆయన జీవనము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన స్మరణ, ఆయన అడుగడుగున ఆయన స్మరణలో రక్షణ ఉన్నది, నిరీక్షణ ఉన్నది. మనం ఇక చావమని, ఆయన యందు జీవిస్తున్నామని, ఆయనతో సదాకాలము నిత్య జీవంలో ప్రవేశిస్తామని, ఆయన నామమే శిరోధార్యము, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రండి, వివాదాస్పదమైన గుర్తుగా నేటి వరకు అనేకులకు సంశయముగానే ఉన్నాడు. అయితే మన దగ్గర సత్యమైన జవాబు ఉన్నది. అపోస్తలుడు నేర్పించిన బోధ మనకు ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయములో నీతిమంతుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. రండి, తేజోమయుని స్వాస్థ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్న సంఘ బిడ్డలారా, సార్వత్రిక సంఘమా, ఆయనను స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన, ఆఖరి ప్రార్థన లాజర్ పాస్టర్ గారు కాకినాడ. పాస్టర్ లాజర్ గారు కాకినాడ. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. మరి ఇంతవరకు కూడా దైవజనులు చక్కటి విషయాలు మనకు తెలియజేశారు. రక్షకుని పుట్టులో రక్షణ